నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జోగి రమేష్ మీడియా ముందుకొస్తే బూతులతో రెచ్చిపోతూ ఉంటారు. ఇంకా మహిళల్ని మేము గౌరవిస్తాము అని చెప్పేసి చెప్పుకుంటుంటారు. కానీ తన కుటుంబం ఒక మహిళకి ఎంతటి అన్యాయం చేసింది అనేది రీసెంట్గా జరుగుతున్న ఇష్యూస్ చూస్తూ తెలుస్తుంది. తన కొడుక్కి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఈరోజు ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేశారు. ఇందులో తప్పు అన్ని వేళ్ళు ఆయన వైపే చూపిస్తున్నాయి. పైగా రీసెంట్గా ఇప్పుడు నిన్నటి నుండి కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో చాలా క్లియర్గా ఆ అబ్బాయి మాట్లాడుతున్నాడు, ఇష్టం లేకపోయినా నన్ను ఈ పెళ్లి కొప్పించి చేశారు అని చెప్పేసి. ఆ తర్వాత అమ్మాయితో బిహేవ్ చేసిన ఆడియో కాల్ కావచ్చు, లేదంటే ఆ అందరి ముందు ఆ అమ్మాయి మొహం మీద నువ్వు నాకు నచ్చలేదు, అసలు నేను చూస్తే ఏం అనిపించలేదు, ఇలాంటి మాటలన్నీ విన్నాక ఈరోజు మొత్తం అందరూ ప్రశ్నిస్తున్నారు, నిన్నెవడు చేసుకోమన్నాడు, నువ్వేమి చిన్నపిల్లాడివి కాదు అంటూ. అసలు జోగి రమేష్ ఇంట్లో జరిగిన ఇష్యూ ఏంటి, ఈరోజు అమ్మాయి పోలీస్ స్టేషన్ మెట్లు ఎందుకు ఎక్కింది, మరి ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలాంటి న్యాయం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. జోగి రమేష్ గారు బూతులతో రెచ్చిపోతారు అని చెప్పేసి అందరికీ తెలుసు. ఆయన ఏమో నేను హిందూని అని చెప్పుకుంటారు, కానీ బ్యాక్ ఎండ్ ఏమో మేము క్రిస్టియన్ అని చెప్పి తన ఇంటికి కోడలుగా వచ్చిన అమ్మాయిని కూడా మతం మార్చే ప్రయత్నంలో వాళ్ళు చాలా సీరియస్గా వర్క్ చేశారని ఆ అమ్మాయి చెప్తుంది. అదంతా పక్కన పెడితే ఈరోజు అందరూ కలిపి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఆ పిల్లకి ఎలా న్యాయం చేస్తారు? అసలు ఇప్పుడు పెడతాడా జోగి రమేష్ బీసీ ఆత్మీయ సమ్మేళనాలు, ఆ మధ్య కాపుల ఆత్మీయ సమ్మేళనాలు అంటూ త్రిమూర్తులు ఈ బ్యాచ్ అంతా తిరుగుతున్నారు. పద్మనాభం గారు చనిపోయిన దగ్గర నుంచి ప్రతి చోట పెడుతున్నారు కాపుల యొక్క ఆత్మీయ భేటీలు అంటూ. అప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి జోగి రమేష్ వీళ్ళు విడుదల రజని బీసీ ఆత్మీయ సమ్మేళనాలు కూడా పెడతా ఉన్నారు. ఇప్పుడు పెట్టండి. ఇప్పుడు జోగి రమేష్ ఏంటి, ఇవాళ అతని కుటుంబం ఏ విధంగా మేఘనని వేధించింది, 3 సార్లు చంపాలని ప్రయత్నించారని, ఆమె అసలు ఆ శకుంతల మేడం ఆడియో వైరల్ అవుతాం. ఏది, నా కొడుక్కి నువ్వేమి బంగారం పెట్టలేదు, నా కొడుక్కి నువ్వు అసలు పెళ్ళప్పుడు బంగారం ఏమీ పెట్టలేదు, కారు కావాలి, కారు కొని పెట్టండి, లేకపోతే వ్యాపారం చేసుకుంటాడు 2 కోట్లు ఇవ్వండి అని చెప్పి శకుంతల గారి వాయిస్. జోగి రమేష్ మిస్సెస్ ఎలా కోడల్ని బెదిరిస్తోంది, ఆడియో ఒకటి వైరల్ అవుతాను. మేఘన ఏముందో ఆడియోలో, ఆ ఎంగేజ్మెంట్ అప్పుడు పెట్టాంగా, ఏది బ్రాస్లెట్ పెట్టాం, లేకపోతే గొలుసు చేయించాం, ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు అడుగుతున్నారు మీరు, కారు కొని పెట్టండి, మరి 2 కోట్లు ఇవ్వండి, వ్యాపారం అనేది అప్పుడు అనలేదు కదా అని మేఘన. లేదు, అనేక వీడియోలు మనం చూస్తున్నాం గత 3 రోజులుగా. రమేష్ లేకపోతే రాజీవ్, అంటే ప్రధాన దోష ఎవరు ఇక్కడ? ఈ కేసులో మేఘనకు జరిగిన అన్యాయంలో ప్రధాన నిందితుడు A1 ఇవాళ రాజీవ్ రమేష్, కొడుకు తండ్రే కదా. ఇప్పుడు ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు? తండ్రి ఒత్తిడి చేసినంత మాత్రాన్ని నువ్వు చేసుకుంటావా? చిన్నపిల్లాడు కాదుగా. ఇప్పుడు ఎలగబెట్టాడు కదా, విదేశాల్లో ఉన్నాడు కదా. అంటే జోగి రాజీవ్ అసలు మీరు ఆ వీడియో చూస్తుంటారు, ఏదో టేబుల్ ఎక్కి వాళ్ళ నాన్న మీదకి ఎగబడుతున్నాడు, వాళ్ళ నాన్నే కొట్టాలని చూస్తున్నాడు. అవును. మాజీ మంత్రిగా పనిచేసిన రమేష్ చేష్టలుడికి సైలెంట్గా ఉన్నాడు. కొడుకు తన మీదకి ఎగబడుతుంటే కనీసం కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో రమేష్ ఎందుకు వెళ్ళాడు? అక్కడే రమేష్ చేసిన క్రైమ్ అర్థం కావటంలో తను అంటగట్టాడు. ఏది, మొత్తం రాష్ట్రం అంతా, 2 రాష్ట్రాలు, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర జల్లెడ బట్టి వెతికాడు అనమాట. అప్పటికి ఒక మ్యాచ్ ఫెయిల్ అయింది. ఏదో విశాఖపట్నమో ఎక్కడో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు రాజీవ్కి. అప్పుడు వాళ్ళకి ముందే తెలిసిపోయినట్టుంది ఈ రాజీవ్కి ఉన్నటువంటి వీక్నెస్. వాళ్ళు ఏదో జాగ్రత్త పడ్డట్టున్నారు. పాపం మేఘన బలైంది. సూర్యాపేట వాళ్ళు ఏదో గోల్డ్ మర్చెంట్స్ అనుకుంటాను, బాగా సంపాదించుకున్నారు, కష్టపడ్డారు. అమ్మాయి ఆ ఫోన్లో రాజీవ్తో కూడా మాట్లాడుతూ అంటోంది, మా నాన్న దగ్గర సంతోషంగా ఉన్నాను, చక్కగా షాప్కి వెళ్ళేదాన్ని. వాడేమో ఫోన్ చేశా, రాజీవ్ నువ్వు నీ ఇంట్లో ఉండు, నేను నా ఇంట్లో ఉంటా, విడాకులు ఏం వద్దు అంటే ఏంటి, నీకు బడి ఆడవాళ్ళ జీవితాంతం ఆ పిల్ల? విడాకులు వద్దేంటి, నీ జీవితం నువ్వు బతుకు, విడాకులు తీసుకుందామంటే అది వేరు.
ఇప్పుడు ఆ పంచాయతీల వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. అవును. తను ఒకటే అడుగుతోంది మేఘన. ఏమని అడిగింది? ఆ రోజు గ్రాండ్గా పెళ్లి చేశారు, అందరి ముందు మీ పలుకుబడి చూపించుకున్నారు, మీ రాజకీయం చేశారు. అంటే నా పెళ్ళిని కూడా జోగి రమేష్ రాజకీయానికి వాడుకున్నాడు. అంత గ్రాండ్గా పెళ్లి చేసావు, ఇప్పుడు ఈ విడిపోవటం కూడా మొత్తం అంతమంది ముందు జరగాలంటుంది. అవును. ఏది? నాకు జరిగిన అన్యాయం చెప్పండి, నాకు జరిగిన నష్టం ఏంటో అందరికీ చెప్పండి, నీ కొడుకున్నటువంటి వీక్నెస్ ఏదో అందరికీ చెప్పి ఎంతమందినైతే పెళ్ళికి పిలిచావో అంతమందిలో పంచాయతీ పెట్టమంటాను. అవును. రమేష్ ఏమంటున్నాడు? ఇదేనా సెటిల్మెంట్, దీనికైనా పంచాయతీకైనా వచ్చిందంటూ ఎగబడుతున్నాడు. చేసినప్పుడు ఎక్కడ పడలేదే మరి? అంటే కొడుకు మీద ఎగబడతలేదు, కోడల మీదకి రెచ్చిపోతున్నాడు. అంటే అక్కడే అర్థమవుతుంది కదా, ఆ అమ్మాయిని రాచి రంపాన పెట్టడం వాస్తవం. ఏది? రాజీవ్ మీరు చూసే ఉంటారు ఆ వీడియోలో, ఆ తలుపు తోసుకుని ఎగబడుతున్నాడు, కొట్టడానికి వస్తున్నాడు. అవును, అందరూ లాక్కెళ్ళిపోయారు వెనక్కి. అంటే అతను ఒక ప్యానిక్ కాదు, అసలు ఒక సైకో లాగా వీళ్ళు ఒక గదిలోకి అతన్ని నెట్టడం, తలుపు మూయడం. అంటే ఎన్ని బాధలు పడింది ఆ ఆడబిడ్డ. ఆ ఆడియో కాల్లో కూడా ఎంత రెచ్చిపోయాడో చూసారా సార్? అమ్మాయి నన్ను ఏం చేయమంటావు అని అడుగుతుంటే, నువ్వేదన్నా చేసుకో, అసలు నువ్వెవరన్నాడు ఆ వర్డ్. అసలు అమ్మాయి చాలా ఫీల్ అయింది. అసలు నువ్వెవరు అంటావేంటి అడిగింది అంటే, పాపం. తాళి కట్టిన పెళ్ళాన్ని నువ్వెవరనంటే, ఇప్పుడు ఇక్కడ బాధితురాలు మేఘన. ఇప్పుడు ఒకటమ్మా, ఈ కేసు ఫైల్ అయ్యి అన్నాళ్ళైంది, 40 రోజులు ఏమవుతుంది, దగ్గర 2 నెలలు అవుతాను. 2 నెలలు అవుతున్నా ఇంతవరకు జోగి రమేష్ కుటుంబం మీద యాక్షన్ ఏది? ఇప్పుడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు 11 మందిపై ఆమె కేసులు పెట్టింది. రమేష్ తమ్ముడు కుటుంబం, రమేష్ భార్య, రమేష్ కూతురు, రమేష్ రెండో కొడుకు, అందరి మీద పెట్టింది కదా. జోగి రాము మీద కూడా పెట్టారు, వాళ్ళ కుటుంబ సభ్యుల పైన. అంతగా అమ్మాయిని వేధింపులకు గురి చేసిన వీళ్ళ పైన యాక్షన్ ఏది? కోర్టుకు వెళ్ళారు, మర్చిపోయాయి వాళ్ళ తాజా అంశం. కోర్టుకు వెళ్తే జోగి రమేష్ ఏమన్నది? మహిళా సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ అడిగారు. ఏమని? వాళ్ళంతా ప్రీ ప్లాన్డ్గా మేఘన ఇవన్నీ రికార్డ్ చేసింది, పంచాయతీలకని పిలిచి ఆ వీడియోలన్నీ ఆడియోలన్నీ రికార్డ్ చేశారు, అంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే వీళ్ళని ఏదో ఇరికిచ్చారు అన్నట్టుగా ఏదో చెప్పాడు వాళ్ళ అడ్వకేట్. చెప్పి ముందస్తు బెయిల్ అడిగితే ఇవ్వకపోతే అప్పుడు మళ్ళా వాళ్ళు సెకండరీ ఏమడిగారు? అప్పటిదాకా అరెస్ట్ చేయకుండా మరి ఆర్డర్ ఇవ్వండి అన్నారు. అప్పటిదాకా అరెస్ట్ చేయకుండా ఆర్డర్ ఇవ్వండి అంటే ఇవ్వనుంది. మహిళా సెషన్స్ కోర్టు జోగి రమేష్ని, శకుంతలని, రాజీవ్ని అరెస్ట్ చేయకుండా నేను తీర్పు చెప్పను అని. అంటే అర్థం వాళ్ళకి ఎటువంటి కోర్టు రక్షణలు లేనప్పుడు ఎందుకని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు? ఇది నేను అడిగే ప్రశ్న కాదు, జనం అడిగే ప్రశ్న. ఇవాళ మాజీ మంత్రిగా చేశాడు, అటు పెడన, ఇటు పెనమలూరు, మైలవరం అనేక చోట్ల పోటీ చేశాడు, గెలిచాడు. 17 ఏళ్ల రాజకీయ జీవితం అమ్మా అయింది. ఇతరులకు శుద్ధ పూస నీతులు చెప్తాడు. అబ్బో, నోరు తెరిస్తే పచ్చి బూతులు. ఆ రోజు చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళాడు, కరకట్ట పైన 100 వెహికల్స్తో బండ బూతులు తిట్టడం కాదు చంద్రబాబుని, లోకేష్ని. రఘురామకృష్ణరాజుని అసెంబ్లీలో బూతులు తిట్టాడు. అరే, పబ్లిక్ డయాస్ సిద్ధం సభలో జగన్ని కూర్చోబెట్టుకుని ముఖ్యమంత్రిగా పక్కన బూతులు తిట్టాడు. ఇట్లాంటి రమేష్ ఇప్పుడు ఎక్కడ ఆర్పుతాడు దీపం? ఆ రోజు కనకదుర్గమ్మ గుళ్ళో దీపం అర్పించాడు, వీళ్ళందరినీ తీసుకెళ్ళాడు, కొడుకు, భార్య, ఈఎంఐ కూడా వచ్చింది, ఆవిడ కూడా, మేఘన కూడా ఆర్పింది అక్కడ దీపం. ఆర్పలేదులే, అతనితో పాటు కూర్చుంది. జోగి రమేష్ రాజకీయ దీపాన్ని కోడలు ఆర్పేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.